హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చి మార్నింగ్ 6:30 అయ్యిందండి. ఈరోజు త్వరగా మెలకు రాలేదు. ఇంట్లో చాలా వర్క్ ఉన్నప్పటికీ కూడా ఎందుకోనండి మార్నింగే లేవాలనిపించలేదు. వంటగది చూసారా ఎంత గత్తరగా ఉందో. ముందు రోజు అసలు ఏం సర్దాలనిపించలేదు ఎందుకోనండి. ముందు రోజు అయితే పప్పు నానపోసాను, అది కూడా గ్రైండర్కి అయితే వేయలేదు, మిక్సీ పట్టేశాను. అందుకే చూసారు కదా, రుబ్బు కూడా ఉరువవ్వలేదు. ఇంకా నూక కలిపేసి బయటనే వదిలేసాను. ఎందుకంటే మిక్సీకి వేసిన పప్పు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇడ్లీ గట్టిగా ఉంటాయి కదండి, బయట ఉంటే కొంచెం పులిచినట్టుగా ఉండి గుల్లగా ఉంటాయి అన్నట్టుగా. ఇంకా ముందు రోజు నైట్ గిన్నెలు కూడా క్లీన్ చేయలేదండి. టిఫిన్ చేసినవి ఇడ్లీ పప్పు మిక్సీకి వేసాను అన్నాను కదా, ఆ మిక్సీ గిన్నె ఇంకా అన్నీ కూడా సింక్లో వేసేసి అలా వెళ్ళి పడుకున్నానండి. ఎందుకు ఒక్కొక్కసారి నీరసంగా అనిపిస్తుంది కదా, మనం ఎంత యాక్టివ్గా ఉండి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకున్నప్పటికీ కూడా ఎందుకో ఒక్కొక్క రోజు అలా చేయాలనిపించదు కదండి. సో అలాంటి రోజే మనకి వర్క్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఇంకా ముందు రోజు తోమిన గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా ముందు రోజు ఈవినింగ్ క్లీన్ చేశానండి. మా అబ్బాయికి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత క్యారేజ్ ఇంకా టీ తాగినవి ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంక ఇవన్నీ కూడా సర్ది పెట్టేసిన తరువాతన ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమిపెట్టి హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ రావాలి. ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమిపెట్టేశాను. ఈ గిన్నెల స్టాండ్లో గిన్నెలు ఉంటే నాకు అసలు మనసు ప్రశాంతంగా ఉండదండి. మార్నింగే సర్ది పెట్టేయాలి. అందుకే ఒక పొలం ఎండలో పెట్టాను. ఆ రోజు ఎందుకు మబ్బుగా కూడా ఉంది, అయినప్పటికీ కూడా అలా గాలికైనా ఆరుతాయి కదా అన్నట్టుగా. సో ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ పిండి అయితే ముందు రోజు నైటే రుబ్బానని చెప్పాను కదా, ఎందుకోనండి ఇడ్లీ వేయాలనిపించలేదు, గట్టిగా వచ్చేస్తాయేమో మిక్సీకి వేసాను కదా అనేసి. ఇంకా చిన్న చిన్న ఊతప్పం కింద అయితే వేసేసి ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఇలాగ ఇంట్లో పప్పుల పొడి కూడా ఉంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కొంచెం చట్నీ కూడా చేద్దాం అన్నట్టుగా. ఇడ్లీకి ఎప్పుడు కూడా గ్రైండర్కి వేసుకున్నది రోటిని రుబ్బింది బాగుంటుందండి. మిక్సీలో వేసినప్పటికీ కూడా మనం ఏంటంటే ఎక్కువ పిండిని గట్టిగా కాకుండా కొంచెం పలచగా రుబ్బుకున్నట్లయితే ఇడ్లీ గుళ్ళగానే వస్తుంది మిక్సీలో కూడాని. ఎందుకోనండి చెప్పాను కదా, ముందు రోజు అసలు ఏ పని చేయాలనిపించలేదు. అందువల్ల ఏంటో ఆ పప్పు కూడా ఎలా రుబ్బానో తెలియదండి. చూసారు కదా గట్టిగా ఎలా ఉందో. ఇంకా అందులోనే కొంచెం వాటర్ మిక్స్ చేసేసి ఇలా చిన్న చిన్న ఊతప్పాలు అయితే వేసేసానండి. చట్నీ కూడా క్యారెట్ చట్నీ అయితే చేసేసాను. పల్లి చట్నీ అయితే బాగుంది కానీ ఇంకెలాగ క్యారెట్ ఉంది వల్లిపోతుంది అన్నట్టుగా ఇంకా క్యారెట్ చట్నీ అయితే చేసేసాను. సో ఒక్కొక్కసారి ఏంటోనండి మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన ముందు రోజు ఇంట్లో వర్క్ ఏది చేసుకోకుండా పడుకున్నా ఇలాగే అవుతుందండి. నాకైతే చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా టిఫిన్కి వచ్చేసి 9:30 అలా అయింది. అప్పుడైతే వేస్తున్నాను టిఫిన్లు. అలా అని పూజ కూడా ఏం చేసుకోలేదండి. ఇంకా పూజ కూడా ఎందుకో చేసుకోవాలనిపించలేదు. అలా అని అయ్యో పూజ చేసుకోలేదని ఏమీ అనుకోను. నా వీలుని బట్టి ఒక్కొక్కసారి మార్నింగ్ చేస్తాను, ఒక్కొక్కసారి ఈవినింగ్ అయితే చేసుకుంటాను. అంటే ఉపవాసాలు కాని రోజుల్లో అయితేనండి. అలాగే లక్షవారం, శుక్రవారం, శనివారం ఇలాంటి రోజుల్లో, సోమవారం ఇలా అనుకోండి, కుదిరినంతలో వీలుని బట్టి మా వారినో మా అబ్బాయినో అయినా చేసుకోమంటానండి. అంటే మార్నింగ్ దీపం పెట్టేసుకోమంటాను, ఈవినింగ్ పూజ నేను చేసుకోవచ్చని. ఇంకా రోజు మంగళవారం అనుకుంటానండి. ఇంకా పూజ అయితే ఏం చేసుకోలేదు. ఇంక ఈవినింగ్ దీపం పెడదాంలే అన్నట్టుగా. సో ఇంకా వంట వచ్చేసి ఇంకా సాంబార్ పెడదాం కదా, ఇంట్లో కాయగూరలు కూడా అన్నీ ఉన్నాయి అన్నట్టుగా ఇంకా సాంబార్ అయితే పెడుతున్నానండి. ఇక్కడ చూసారు కదా, వంకాయలు, టమోటాలు, స్వీట్ పొటాటో, లేడీ ఫింగర్స్, అలాగే క్యారెట్, నెక్స్ట్ సొరకాయ, ఇంక ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇంకా ములక్కాడలు ఒకటి కొంచెం మలిపోయినట్టుగా ఉన్నాయి. ఇవన్నీ కాయగూరలు వేసి సాంబారు, అది కూడా పప్పు తక్కువ వేస్తాము, పులుపు తక్కువ వేసి అన్ని కాయగూరల ముక్కల్లా ఉండేలాగే పెడతానండి. ఎందుకంటే నార్మల్ సాంబార్ అనుకోండి పప్పు ఎక్కువ వేసుకుని పులుపు కూడా సమానంగా పెట్టి ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా, ఇన్ని ముక్కలు వేసాము అంటే. అలా చేస్తుంటే ముక్కలన్నీ వేసుకు తినేస్తున్నామండి. ఆఖరికి ఆ చిక్కటి పప్పు, ఆ రసం అలా ఉండిపోతుంది, మళ్ళీ అది వేస్ట్గా అయిపోతుంది. ఇంకెందుకులే అన్నట్టుగా తక్కువ పప్పు వేశాను. ముందుగానే నార్మల్ వాటర్లో కాయగూర ముక్కలన్నీ కూడా ఉడికించేసాను పులుపు వేయకుండానే. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఇందులో పప్పు వేసేసి అప్పుడు చింతపండు వాటర్ అయితే వేసానండి. ఇంకా ముక్కలు ఉడికే అంతా చింతపండు వాటరే వేసాను. మరీ ఎక్కువ పెట్టేస్తుంటే మనకి చెప్పాను కదా ముక్కలు తినేస్తున్నాము, అవన్నీ ఉండిపోతున్నాయి అనేసి. అందుకే ముక్కలు ఎక్కువ వేసేసుకుని సాంబార్ అనేది తక్కువ పెడుతున్నానండి. దీన్ని సాంబార్ అనే కంట కూడా ముక్కల కూర అంటే బాగుంటుందేమోనండి. ఎందుకంటే అన్ని కాయగూరలు వేసి కలగలుపు కూరని వండుతారు. అందులో కొంచెం
వరిపిండి వాటర్ కలిపి పోస్తారనుకుంటానండి థిక్‌నెస్ కోసం. అలా వేసి బెల్లం వేస్తారు. దాన్నేమో డప్పలం కూర అంటారు. అందులో కూడా ఇలా సేమ్ కాయగూరలన్నీ వేస్తారు. ఇంక మనకి మంచి గుమ్మడికాయ ముక్కలోటి ఎక్స్‌ట్రా వేస్తారు అంతేనండి. ఇదేంటంటే సాంబారు కాదు, ఇటు ముక్కల పులుసు కాదు, డప్పలం కూర కాదు అన్నట్టుగా చేసుకుంటాము. అంటే మనం తినడానికి అన్ని కాయగూరలు ఇష్టంగా తినే వాళ్ళకి బావుంటదండి. ఒక్కొక్కసారి రైస్‌లో పప్పు వేసేసి, కాయగూర ముక్కలు వేసేసి, తాలింపు వేసుకుంటాం కదా! మనకి తిరుపతిలో పెడుతుంటారు. ఆ టైప్ కూడా చేసుకుంటాము. బావుంటదండి. అంటే కాయగూర ముక్కలు అన్నీ తినే వాళ్ళకైతే అన్నీ వేసుకోవచ్చు. తినలేనోళ్ళైతే తక్కువ ముక్కలు వేసుకొని కొంచెం పప్పు ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా కూడా మనకి సాంబార్‌లో అయితే ఉంటది కదండీ! నేను అందుకే దీన్ని సాంబార్ అనే కంటే కూడా ముక్కల పులుసు అంటే బావుంటదేమో అనిపిస్తది నాకు. సో, ఇంకా ఆలు ఫ్రై ఏదైనా చేయమన్నాడండి మా అబ్బాయి. నాకు అంత చేసే ఓపిక లేదు. ఇంక ఇంట్లో ఎలాగా గుమ్మడొడియాలు, పిండొడియాలు ఉంటాయి కదా! సో, మా అబ్బాయి అయితే గుమ్మడొడియాలు ఇష్టంగా తినడు కానీ పిండొడియాలు అయితే తింటాడు. వాడి కోసం పిండొడియాలు, మా కోసం గుమ్మటొడియాలు అయితే వేపేసి ఆ ఆయిల్‌లోనే తాలింపు అయితే వేసేసానండి. ఇంక చూసారు కదా! ముక్కల పులుసు అయితే ఉడికిపోతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. మొత్తం అన్ని కాయగూరల ముక్కలు భలే ఉడికి ఆ రసమే మంచి టేస్ట్ అయితే వస్తదనమాట. సో, ఇదొచ్చేసి మా ఇంటి ఎదురు వాళ్ళు స్వీట్ అయితే ఇచ్చారు. అలాగే మా కింద వాళ్ళిచ్చారు, పైన వాళ్ళిచ్చారు. ఏంటోనండి ఆ రోజు మా అపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ స్వీట్ అయితే తీసుకొచ్చారు. అలాగే ఊరు నుంచి మా వారు కూడా స్వీట్ అయితే తీసుకొచ్చారు. ఇదొచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ కోడలికి ఎయిత్ మంత్ అండి. పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళకి సారీ పెట్టి అంటే ఇలా స్వీట్ పెట్టి అమ్మాయిని పురుడుకి తీసుకువెళ్తారన్నమాట మా సైడు. అలా తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు స్వీట్ అయితే ఇస్తారు. ఆ స్వీట్ అందరికీ పంచుతారన్నమాట అండి. అలా వాళ్ళు పంపించిన స్వీట్ అయితే మాకు పంపించారు. మా వారైతే తీసుకొచ్చారు కాజా, జిలేబీ అలాగే గోరుమిఠాయి అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ మొత్తం 3 రకాల సార్లయితే ఉన్నాయి. ఏంటి 3 రకాల సార్లు అనుకుంటున్నారా? ఒక అమ్మాయి తన జీవితంలో ఏవేవి స్టెప్స్ వేసి ఎదుగుద్దో ఆ మూడింటికి పెట్టే సార్లయితే ఇక్కడున్నాయండి. ఫస్ట్‌దొచ్చేసి ఇక్కడ మిఠాయి చూసారు కదా! మిఠాయి, అరిసి, అరటిపళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా! అవి వచ్చేసి ఆల్రెడీ మీరు చూసారు ఇంతకుముందు వీడియోస్‌లో మా అపార్ట్మెంట్‌లో ఆంటీ వాళ్ళ మేనకోడలు మెచ్యూర్ అయినప్పుడు తీసుకొచ్చిన సారండి. అరిసెలు అలాగే అరటిపళ్ళు, లడ్డు ఉంది కదా! ఇవన్నీ కూడాని. ఇవొచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా! ఆ సారమాట. మా సైడు తాపేశ్వరం అందరికీ తెలిసిందేనండి. అక్కడ కాజా అయినా, స్వీట్స్ అయినా చాలా ఫేమస్ మాట. ఏదైనా సరే మనకి నేతి ఫ్లేవర్స్‌తో భలే ఉంటదండి. సో, అలాగే ఇంకొక సారొచ్చేసి కింద మ్యారేజ్ అయింది కదా! ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. బూందీ అచ్చు, అలాగే లడ్డు, కాజా, చలివిడి ఇవన్నీ కూడా మొన్న రీసెంట్‌గా మ్యారేజ్ అయింది కదండీ! మా అపార్ట్మెంట్‌లో వాళ్ళది. సో, ఆళ్ళ కోడలైతే మూడోసారి పుట్టింటి నుంచి అత్తింటికొచ్చేటప్పుడు వాళ్ళకి ఆనవాయితీ ప్రకారం ఇలా స్వీట్ అయితే పెట్టి పంపిస్తారంటండి. ఆ స్వీట్ అయితే పంచిపెట్టారు. వాళ్ళైతే ఇచ్చారండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! చలివిడి, లడ్డు, మైసూర్ పాక్ ఇవన్నీ కూడా వాళ్ళిచ్చినవిమాట. ఇలా 3 సార్లయితే మా ఇంట్లో ఉన్నాయండి. మెచ్యూర్ అప్పుడుది, మ్యారేజ్ అప్పుడుది, ప్రెగ్నెన్సీ అప్పుడివి. ఇవన్నీ చూసారు కదా! అమ్మో! ఇన్ని స్వీట్సా అనిపిచ్చిందండి. ఒక్కొక్కసారి స్వీట్ తినాలనిపిస్తది. ఒక్కొక్కసారి ఇన్ని రకాల స్వీట్స్ ఉన్నప్పటికీ కూడా కారంగా తినాలనిపిస్తదండి. మా ఇంట్లో స్వీట్ నేనే ఎక్కువగా తింటాను. మా వారు కానీ, మా అబ్బాయి కానీ అంత ఇష్టంగా అయితే తినరు. అవన్నీ నేనే తినాలి ఎప్పటికి తిన్నా కూడాని. ఇంకిప్పుడు టైమొచ్చేసి ఈవినింగ్ 4:30 అయిపోయిందండి. ఇంక హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసి మార్నింగ్ తిన్నవన్నీ కూడా గిన్నెలు క్లీన్ చేసి పెట్టేశాను. సో, ఇంకిక్కడొచ్చేసి టీ అయితే పెట్టుకున్నానండి. మార్నింగ్ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశానా, మళ్ళీ ఆఫ్టర్‌నూన్ క్లీన్ చేశాను. ఇప్పుడు ఈవినింగ్ క్లీన్ చేశాను. ఈలోపు మా అబ్బాయి క్యారేజ్ అయితే తీసుకొచ్చి పెట్టాడు సింక్‌లోని. పనంతా అయిపోయింది కదా! ఇంకా ప్రశాంతంగా ఓ టీ తాగేసి, ఆ టీ గిన్నె ఈవినింగ్ తోముకుందాంలే అనుకునే టైంకి క్యారేజ్ ఇవన్నీ తెచ్చిపెట్టాడండి. ఇంకిప్పుడు ఈ టీ గిన్నె, క్యారేజ్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. అవి క్లీన్ చేయకుండా అలా ఉంచేసి, మళ్ళీ ఈవినింగ్ టిఫిన్‌లయిన తర్వాత క్లీన్ చేద్దాంలే అంటే అవి తట్టు మోపుడు అవుతున్నాయండి. ఎప్పుడే అప్పుడు క్లీన్ చేసుకుంటేనే గొడవుండదు. సో, మన ఇంట్లో అడ్డు, ఆపు లేనిది ఏదైనా ఉంది అంటే కిచెన్‌లో గిన్నెలు, బట్టలు ఇవేనండి మనకి ఎక్కువ పని అంటూ ఉందంటే ఆడవాళ్ళకి మెయిన్ ఇంక గిన్నెలు తోముకోవటం, సర్దుకోవటం, బట్టలు పులుముకోవటం, మడత పెట్టుకోవటం. ఇదేనండి రేపటి నుంచి వేసవికాలం ఇంక అటెళ్ళొచ్చి, ఇటెళ్ళొచ్చి చెమట పట్టేసిందని కట్టిన బట్టలు మళ్ళీ కట్టకుండా అలా కడుతూనే, ఇప్పుతూనే ఉంటారు. అవి మనం పులుముతూ, మడత పెట్టుకుంటూనే ఉండాలండి. అదొక్క పనమాట. సో, ఇంకా ఆ రోజు టీ అయితే మా అబ్బాయి కూడా తాగుతానన్నాడు. ఎందుకంటే ఇంట్లో అటుకులున్నాయండి. వాడికి టీలో అటుకులే వేసుకు తినటం అంటే చాలా ఇష్టం. అందుకని అప్పుడప్పుడు నేను టీ
పెట్టుకున్నప్పుడు అడుగుతూ ఉంటాడు. అటుకులనే కాదులెండి, ఇంకా పిల్లలకి ఇంట్లో బిస్కట్స్ ఉన్నా, బ్రెడ్ ఉన్నా, రస్కులున్నా టీ అయితే ఖచ్చితంగా గుర్తొస్తది. మిల్క్‌లో వేసుకోవచ్చు కదా! అస్సలే అబ్బే! ఇంక టీయే కావాలి. ఎవరికైనా అంతేలెండి. మనం పెద్దోళ్ళయి ఉండి 2 పూట్ల టీ తాగకూడదని తెలిసినా కూడా ఏదో ఒక పూట మిల్క్ తాగొచ్చు కదా! అబ్బే! ఎందుకోనండి మనసంతా టీయే తాగాలనిపిస్తది. రేపటి నుంచి ఇంక వేసవికాలం ఈ టైంకి టీ తాగాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అనిపియదులెండి. కూల్‌గా తాగాలనిపిస్తది కదా! సో, ఇక్కడ టీ అయితే పెట్టేసి ఇంకా తిరగపోస్తున్నాను. వాడైతే అటుకులు వేసుకుంటాడు కదా! ఇంక వాడికి ఆ పెద్ద గ్లాస్‌లో వేసి ఇచ్చేద్దాము. తినడానికి వీలుగా ఉంటది కదా అన్నట్టుగా వాడికి ఇంకా పెద్ద గ్లాస్‌లో అయితే వేసేసానండి. అటుకులైనా సరే టీ ఎక్కువ ఇవ్వనులెండి. తక్కువే ఇస్తాను. చూసారు కదా! ఒక టీ గ్లాస్‌లో అంత టీయే పెద్ద గ్లాస్‌లో అయితే వేసిస్తాను. అందులోనే అటుకులైతే వేసుకొని తినేస్తాడు. ఇంక టీ తాగేసిన తర్వాత ఈ టీ గిన్ని, ఆ సింక్‌లో ఉన్న గిన్నెలు అన్నీ కూడా తోమిపెట్టేసి ఇంక బయటికి వెళ్ళే పనుందండి. వెళ్ళి వచ్చిన తర్వాత వీలైతే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. బయటికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేయలేదు కానీ ఇంక ఇంటికొచ్చాక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి. చాలా రోజులైందండి సూపర్ బజార్‌కి అయితే వెళ్ళి. ఇంట్లో కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఇంక సర్లే ఈసారి తీసుకొస్తే మళ్ళీ మనకి 2 మంత్స్ వరకు ఇంకా గొడవ ఉండదు కదా అన్నట్టుగా కావాల్సినవన్నీ ఇంకా షాంపూలు, లిక్విడ్స్, బిస్కట్స్ ప్యాకెట్స్, క్లీనింగ్ లిక్విడ్స్ అన్నట్టుగా కావాల్సినవన్నీ తీసుకొచ్చాము. ఈసారి అయితే డీమార్ట్‌కి వెళ్ళలేదండి. ఇది కార్ట్ తీసుకువెళ్తాం కదా! పక్కనే ఉంటది డీమార్ట్ పక్కన రిలయన్సా ఏంటోనండి అంతగా గుర్తులేదు కానీ అక్కడికైతే వెళ్ళాము. ఈసారి చాలా రోజులయిపోయింది కదా! వెళ్ళి అక్కడైతే ఈసారి ఖరీచేద్దాము అన్నట్టుగా అది తెలిసిన వాళ్ళ దగ్గర కార్డ్ ఉంటే తీసుకువెళ్ళామండి. ఇంతకుముందు మాకు రాజమండ్రిలో అయితే కార్డ్ ఉండేది. అప్పుడు అలాగే వెళ్ళి తీసుకునేవాళ్ళం. ఇక్కడికొచ్చిన తర్వాత ఒకటి, 2 సార్లు వెళ్ళాం కానీ తర్వాత ఇంక ఈ డీమార్ట్‌లోకే వెళ్తాం స్టార్ట్ చేసాము. కానీ డీమార్ట్‌లో కంటే కూడా మనకి ఇక్కడ క్వాలిటీ బావుంటదనిపిస్తదండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇలా హార్లిక్స్ ప్యాకెట్సే కానీ, షాంపూ ప్యాకెట్స్ ఇలాంటివి మనకి డీమార్ట్‌లో ఉండవు. ఏదైనా సరే మనం బాటిల్స్ తీసుకోవాలి. బాటిల్స్ కంటే కూడా నాకు ప్యాకెట్సే బెస్ట్ అనిపిస్తదండి. ఇప్పుడు హార్లిక్స్, బూస్ట్ ఇలాంటివి ఎప్పుడైనా వాడుతూ ఉంటాము. ఈలోపు డబ్బా అనుకోండి, అది ఏంటో తెలీదు గాలి పోసేసుకుని గట్టిగా అయిపోతూ ఉంటాయి. షాంపూ వేస్ట్ చేసేస్తాము అన్నట్టుగా. ప్యాకెట్స్ అయితే గొడవ ఉండదు అన్నట్టుగా ప్యాకెట్సే తీసుకుంటాము. ఒకవేళ డీమార్ట్‌కి వెళ్ళినప్పటికీ కూడా ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మా ఈ చివరి షాప్‌లో అయితే తీసుకుంటామండి. ఇంక ఈసారి అయితే ఇక్కడికి వెళ్ళామండి. అంటే చాలా నెలలైంది కదా! ఇక్కడికి వెళ్దాంలే అన్నట్టుగా. స్వీట్ పొటాటో ఉంటే రైస్ కుక్కర్‌లో పెట్టేసి అయితే వెళ్ళాను. వచ్చేసరికి ఉడుకుద్ది కదా అనేసి చక్కగా ఉడికిపోయింది. ఇంకా అదైతే తొక్కలు తీసేసి తినేసాము. అంతే మరి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.